అడుగుతాం అంతే మరి వాళ్ళు ఎప్పటి నుంచో చేయడం వల్ల అవగాహన. హలో అండి, ఈరోజు నా వీడియో వచ్చేసి విశ్వతేజ బొటిక్స్కి అయితే వచ్చేసానమాట. సో ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ పాప కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా అక్క వాళ్ళ పాపకి మెచ్యూర్ ఫంక్షన్ రేపు. సో తన ఫంక్షన్ కోసం అయితే ఇక్కడ ఈ బొటిక్లో ఇచ్చిన బట్టలు తీసుకుందామని వచ్చాము. అలాగే శారీ ఫ్రీ ప్లేటింగ్ కూడా చేయిస్తుంది అక్క. సో దానికోసం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే అసలు వర్క్స్ చూస్తే నిజంగా అండి నేనైతే చాలా వండర్ అయిపోయాను. వర్క్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చినాయి అంటే ఇవి మేము చేయించుకున్న వర్క్స్ అనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. చూసారా, ఇచ్చిన దానికన్నా కూడా ఇంకా చాలా గొప్పగా చేశారని నాకు అనిపించింది. చాలా బాగుంది వర్క్ అయితే కూడా. స్టిచ్చింగ్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదండి, మన రాజమండ్రిలోనే. శారీస్ అయితే చూడండి, బ్లౌజెస్. ఈ వర్క్ వచ్చి ఓన్లీ నెక్కు మాత్రమే వేశారు. ఇది వచ్చి 300 చాలా సింపుల్గా వేశారు కదా, సింపుల్గా ఉంది. అలాగే చీరకి నప్పేలాగా చాలా అంటే చాలా బాగుంది. ఇక ఒకసారి చూడండి ఆంటీని. మీ పేరేంటండి? సూర్యకళ గారు. సూర్యకళ గారు, ఇదిగోండి మా తమ్ముడు తీసుకున్న హాఫ్ శారీ అనమాట. ఈ హాఫ్ శారీకి కూడా వర్క్స్ అయితే చేయించేసాము. చూసారా వర్క్స్ ఎంత బాగున్నాయో. ఈ వర్క్ వచ్చేసి 600 చెప్పారు. నిజంగా చాలా బాగుందండి. చూసారా కాంబినేషను. శారీ దీని శారీ ఇది లంగా అనమాట. ఈ లంగాకి వచ్చిన కాంబినేషన్లో ఇక్కడ తమ్ముడు ఇలాగా బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చారు కదా. సో ప్లెయిన్ బాగోదు కాబట్టి వర్క్ అయితే చేయించారనమాట. చూసారా చాలా బాగుంది కదా. ఇది ఎక్కడ ఏంటి అన్నది ఈ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు కింద ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా నేను ఈ ఫుల్ వీడియోలో మీరు చూసేద్దరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా శారీ ఫ్రీ ప్లీటింగ్. దీనికైతే మెజర్మెంట్స్ చాలా లెక్కలు ఉన్నాయి. ఎంత ఇంట్రెస్ట్గా వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను నైట్ టైం వచ్చానండి కాబట్టి అంత క్లియర్గా లేదు. బట్ లైటింగ్లో నేను మీకు ఫుల్ వీడియో కూడా పెట్టేస్తాను. ఉందా లైట్? మిషన్ ఎంబ్రాయిడరీ గురించి. సో ఇది మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన వర్క్ ఏరియా అనమాట. చూసారా బ్లౌజెస్ వర్క్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే బ్లౌజ్ ఒకటి రెడీ అవుతుంది. ఇది కూడా మా సిస్టర్ బ్లౌజే. చూసారా, ఇది వర్క్ చేయడానికి 1 అవర్ పడుతుందా? ఎంత టైం పడుతుందండి వర్క్ అవడానికి? 6 అవర్స్ పడుతుంది కంపల్సరీ. ఇంకా మనకి దారం అది ఏం తగ్గకుండా ఉంటే మ్యాక్సిమం అదంతా కాదు. మనం దారాలు అవి తెగి కరెంట్ పోయి నేను ఇంకా ఎక్కడికన్నా పైకి వెళ్ళానంటే 8 అవర్స్. ఓకే, అదండి సంగతి. విన్నారు కదా. ఈ సూర్యతేజ చూసారా వర్క్స్ ఎంత బాగున్నాయో. ఈ వర్క్స్ ఎంత పడుతుందండి? 900. ఇది వచ్చేసి 900 పడుతుందంటండి. ఈ వర్క్ 900 అండి. నిజంగా చాలా సింపుల్గా ఉన్నాయండి వర్క్స్. అలాగే చాలా ఇది హ్యాండ్ వర్క్. నెక్కి వచ్చేసి అదిగో చూసారా, ఇద్దాం చూడండి. బాగుంది కదా బోట్ నెక్, చాలా బాగుందండి. హ్యాండ్స్ కూడా చాలా హెవీగా హైలైట్ చేశారు. మనం కావాలంటే మగ్గం వర్క్ ఇచ్చామంటే మగ్గం వర్క్ కూడా హైలైట్ చేస్తాం. ఇది ఇంకా కావాలంటే మగ్గం వర్క్లో ఇంకా కొంచెం హైలైట్ చేసుకోవచ్చు అంటండి. నాకు తెలిసి మగ్గం వర్క్ కన్నా మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఏంటంటే మనకి శారీతో పాటు బ్లౌజ్ ఉండిపోతుంది. మగ్గం వర్క్లో ఫాల్ట్ ఏంటంటే మెయిన్ ఆ పూసలు ఒక్కటి ఊడిందంటే కంటిన్యూషన్ మిగిలిన పూసలు కూడా ఊడిపోతూ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం మనం మిషన్ ఎంబ్రాయిడరీకి ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటాం కాబట్టి ఇలా బెస్ట్, సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది. అదైతే నా ఒపీనియన్ అండి, మరి మీ ఇష్టం. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట సింబల్ కొట్టడం మానకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.